శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాసం మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందం షష్ఠమ స్కందాన్ని 36 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 37వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని 2 భుజాల మీద చాచిన ఆ స్వామి పాదాలు చెప్పుకున్నాం నిన్న కదా. ఈ విధంగా సాక్షాత్కరించిన సర్వేశ్వరుని యొక్క దివ్య రూపం సర్వ దిక్కుల్ని వెలిగిస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. అలా ప్రకాశించి ఆ దేవదేవుని తేజోమయ మూర్తిని వీక్షించి దక్షిణ హృదయంలో భయము, ఆనందము, ఆశ్చర్యము ముప్పిరి కొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వంలోంచి తెప్పల్లి తొట్రుపాటుతో దక్షుడు స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. చేతులు మోడ్చి నిల్చున్నాడు. సెలయేళ్లు కలయికతో తరులు ఒరిసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దర్శిన మహానదీ ప్రవాహంలాగా దక్ష ప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుడి ముందు నిలిచాడు. ఆయన పరవశించిన తన హృదయాన్ని ఎలాగో స్వాధీనంలోకి చేసుకుని పొంగి పొరలే ఆనందంతో ఆ పరమేశ్వరుడితో ఏదేదో పలకాలి అనుకున్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్ర నామాల్ని ఉచ్చరించాలి అనుకున్నాడు. పరమ పవిత్రమైన ఆయన యొక్క లీలలను అభివర్ణించాలి అనుకున్నాడు. విభూతులకు సంతోషాన్ని కలిగించే ఆయన పరాక్రమాన్ని ప్రస్తుతించాలి అనుకున్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించాలి అనుకున్నాడు. కానీ పాపం ఏమీ చేయలేకపోయాడు. మైమరిచిపోయాడు. నోట మాట రావటంలా. అప్పుడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అయిన స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి ఆర్తజన పరిపోషణాలైన పలుకులతో ఇలా అన్నాడు. ప్రచేతసుల ప్రభు అయిన పుత్రుడు అయిన ఓ దక్ష ప్రజాపతి, నిన్ను మెచ్చుకుంటున్నానయ్యా. నీ తపస్సు చేత సిద్ధిని పొందావు. ఈ విధమైన అచంచలమైన భక్తితో నన్ను సేవించి నా నుంచి వైభవోపేతమైన వరాల్ని అందుకోవడానికి నీకన్నా అర్హుడైన వాడు ఈ జగత్తులో లేడు. ఇక నీ తపస్సు చాలించు. సకల ప్రాణికోటికి సమస్త శుభాలు చక్కగా సమకూర్చగలవు. నీవు జగత్తు వృద్ధి చేయాలనే ఉద్దేశంతో, సృష్టి చేయాలనే కోరికతో నన్ను గురించి తపస్సు చేశావు. నా మనస్సులోని సంకల్పం కూడా ఇదే. అంచేత నీ ద్వారా నా సంకల్పం ఈ విధంగా నెరవేరింది. ప్రజాపతి విను. బ్రహ్మదేవుడు, శివుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రులు మొదలైన సమస్త లోకపాలకులు, భూతజాలాల అభివృద్ధికి కారణమైన వీరందరూ నా మహాశక్తి వల్ల జన్మించిన వారే. ఇంద్రియ నిగ్రహం, నియమం, సంధ్యావందనం మొదలైన వాటితో కూడిన తపస్సే నా హృదయం. అంగోపాంగ సహితమైన ధ్యాన రూపమైన విద్యే నా దేహం. ధ్యానం మొదలైన విషయాల్లో భావనాది క్రియే నా ఆకారం. యజ్ఞాలే నా అవయవాలు. ధర్మమే నా ఆత్మ. దేవతలే నా ప్రాణాలు. వేదమే నా స్వరూపం. ఈ జగత్తు ఉద్భవించడానికి పూర్వం నేను ఒక్కడే కేవలం శక్తి రూపణ్ణై ఉన్నాను. వెలుపల గాని లోపల గాని రెండవది వేరొక ఇతర పదార్థం లేదు. అప్పుడు ఈ సమస్త విశ్వము సుషుప్తి అవస్థలో ఉండగా చైతన్యం మాత్రమే ఉన్నది. నేను ఒక్కడనే సంజ్ఞామాత్రంగా అవ్యక్తంగా ఉండి ఉన్నాను. అప్పుడు కాలానికి అతీతుడను నా యందు గల త్రిగుణాత్మకమైన మాయాశక్తి వల్ల గుణముల కార్యమగు బ్రహ్మాండాకారం ఏ కాలంలో ప్రకటమయ్యనో అదే కాలంలో ఆ బ్రహ్మాండంలోనే సర్వకారుణుడు, స్వయంభవుడు, యథార్థంగా పుట్టుకలేనివాడు శరీరమైన ఈ బ్రహ్మాండాన్ని అయోనిజుడైన బ్రహ్మని సృష్టించాను నేను. నా తేజస్సుతో నిండిన నా శక్తితో వర్ధిల్ల చేయబడిన వాడే అయినప్పటికీ ఆ చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేపట్టి కూడా తనను సమర్థులైన వాడిగా తలపని మనస్సు కలవాడయ్యాడు. అసమర్థతతో ఈ సృష్టి తన వల్ల కాదని భావించాడు. అప్పుడు తపస్సు చేయమని బ్రహ్మను నేను ప్రబోధించాను. చతుర్ముఖుడు నా చేత ప్రబోధితుడై ఘోరమైన తపస్సు ఆచరించి
మొట్టమొదటిసారిగా ఈ జగత్తుకు సృష్టికర్తలైన మీ 9 మందిని, అంటే దక్షుడు కాకుండా 9 మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. రేపు మనం 39వ భాగం చెప్పుకుందాం. 38వ భాగం ఈరోజు చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.